rational numbers. Okay, ఇవాళ మనం రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. Rational numbers. రేషనల్ నెంబర్స్లో డైరెక్ట్గా రేషనల్ నెంబర్స్కి వెళ్ళకుండా అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఎక్స్ని ఫ్రాక్షన్స్లో చూపించడమే. ఓకే, ఇప్పుడు నేను ఒక సమ్ ఇస్తాను. ఎక్స్ ఈక్వల్ 0.9999 సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది. దీన్ని నేను రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి, అంటే ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. రేషనల్ నెంబర్స్లోనే రేషియో అనే ఒకటి ఉంది. రేషియో అంటే ఏంటి? ఫ్రాక్షన్స్, అంటే AP/Q ఫామ్లో ఉంటుంది. ఓకేనా? రేషియో, అందుకే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఇప్పుడు దీన్ని నేను రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే ఇక్కడ బోత్ సైడ్స్ ఇంటూ 10 చేస్తా. ఇంటూ 10 ఎందుకు చేస్తా? ఒక 9 బయటికి తీసుకొస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటో చెప్తానండి. 10xని మల్టిప్లై చేస్తా, అంటే 10 ఇంటూ 0.9999 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు 10x ఈక్వల్ టు 9.9999 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 9.9999ని 9 ప్లస్ 0.9999 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ రాయొచ్చు. ఇది 10x అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటే, అంటే దీన్ని నేను ఎక్స్గా రాసుకోవచ్చా, అంటే ఇక్కడ ఎక్స్ పెట్టచ్చా? సో నేనేం పెడతానంటే 9 ప్లస్ ఎక్స్, అంటే 10x ఈక్వల్ టు 9 ప్లస్ ఎక్స్. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఎక్స్ని మైనస్ చేస్తాను. ఎక్స్ని ఎందుకు మైనస్ చేసినట్టు? ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు? ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఎక్స్లన్నీ ఒక సైడ్ రావాలి, అప్పుడే ఇక్కడ నెంబర్ వస్తుంది. ఈ ఎంత అనేది ఎప్పుడు నెంబర్. సో 9x ఈక్వల్ టు 9, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 1. అదేంటి, ఇక్కడ x ఈక్వల్ టు 1 ఉంది, ఇక్కడ x ఈక్వల్ టు 0.99 సో ఇన్ఫినిటీ ఉంది. ఎలాగా అంటే నెంబర్ లైన్కి వద్దాం. ఇది 0 అయితే ఇది 1, అంటే ఇది 0.9999 అనుకుందాం. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది 0.99999, దీని తర్వాత వచ్చేది 0.999999. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చాలా దగ్గర అయిపోతాయి. 1, 0.99999 సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ రెండింటిని వేరుగా చూడలేం. సో ఎక్స్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఈక్వల్ టు 0.99999 సో ఆన్ ఇన్ఫినిటీ. సో మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే లాజిక్ తెలియాలి, అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే,
ఇది నీకు అర్థమైంది కదా? 0.9. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. నేను రికార్డింగ్ ముందా చేయలేదు సరిగ్గా. సరే ఓకే. అయితే ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రాబ్లం x ఈక్వల్ టు 0.89, మళ్ళీ 89, మళ్ళీ 89 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. హింట్ ఏమి ఇచ్చాను నీకు? 100తో మరి 100తో మల్టిప్లై ఎందుకు చేయాలి? అది లాజిక్ బిల్డింగ్ కదా. 100తో మల్టిప్లై చేయాలనేది ప్యాటర్న్ జనరల్ గా. ఇక్కడ ఏంటి 8989 రిపీట్ అవుతున్నాయి. రెండింటిని బయటికి తీసుకురావాలంటే 1 ఎప్పుడైనా సరే 1 రాసేసుకో. ఎన్నిటిని బయటికి తీసుకెళ్ళాలో కౌంట్ చేసుకో. 189 రిపీట్ అవుతుంది అంటే రెండింటిని బయటికి తీసుకెళ్ళాలి. 2 కాబట్టి 2 zeros రాసుకోవాలి. సో 100తో మల్టిప్లై చేస్తున్నాం. సో బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తే 2 బయటకు వస్తాయి. ఓకే, ఆటోమేటిక్గా 89.89 మళ్ళీ 89 సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 89 ఎలా రాసుకోవచ్చు? ప్లస్ 0.89 సో ఆన్ 89. ఇది ఒకటే కదా. సో 100x ఈక్వల్ టు 89 ప్లస్ ఎక్స్. ఇది 100x మైనస్ ఎక్స్ చేశాను బోత్ సైడ్స్. ఎందుకు మైనస్ ఎక్స్ చేశాను? ఒక సైడ్ న్యూమరికల్ వచ్చి ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్ ఎక్స్ చేయాలన్నది ప్యాటర్న్, అంతేనా? లాజిక్ ఏంటి ఇక్కడ ఏంటి? 2 సైడ్లు మైనస్ ఎక్స్ ఎందుకు చేశాను? ఈ ఎక్స్ అనేది ఎలిమినేట్ అయితే నాకు ఒక నెంబర్ మిగులుతుంది. ఓకేనా? నాకు ఒక నెంబర్ మిగిలితే నేను ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, అంతే కదా. బోత్ సైడ్స్ ఎక్స్ ఉంటే కష్టం ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఒక సైడ్ ఎక్స్ ఉంటే రెండో సైడ్ నెంబర్ ఉంటే క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సో 99x ఈక్వల్ టు 89 అవుతుంది, రైట్? ఇప్పుడు x ఈక్వల్ టు 89/99 అవుతుంది. ఓకేనా? నీకు ఇదేనా వచ్చింది ఆన్సర్? రైట్, అయితే గుడ్, బాగా చేసావు. ఇప్పుడు సింపుల్ నేను అంటాను 1986/100 అని ఉంది. దీనికి ఏమైనా తేడా ఉందా? ఈ రెండు ఒకటేనా వేరా? ఇది నాకు చెప్పు. వేరు సార్. వేరా? ఓకే. ఇప్పుడు 1.986 ఉంది కదా, ఓకేనా? ఇది ఎక్స్ అనుకున్నాం, ఓకేనా? 986/100 ఉంది కదా, దీన్ని వై అనుకున్నాం. ఎందుకంటే ఎక్స్ వై రెండు వేరు వేరు అన్నావు కదా. ఇక్కడ ఏమైంది? ఇది వై అనుకుందాం, ఇది ఎక్స్ అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను 100x చేశాను అనుకో, 1000x చేశాను. ఎందుకు 1000x చేశాను మళ్ళీ చెప్పు నాకు. 1000 ఎందుకు రాసుకోవాలి? 100 రాసుకోవచ్చుగా. ఎందుకంటే అందులో 3 డిజిట్స్ ఉన్నాయి. 1 తర్వాత 3 డిజిట్స్ ఉంటే 1 తర్వాత 3 zeros వేసుకుంటాం, ఓకేనా? 1.986ని ఇంటూ 1000 చేస్తే ఏమవుతుంది? 1000x ఈక్వల్ టు ఎంత అవుతుంది? దీన్ని 199 పోతాయి, 3 పోతాయి, 3 ముందుకు వచ్చేస్తాయి. దీని 0.0 అవుతుంది అనమాట ఇండైరెక్ట్ గా. ఇదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 1986 అన్నా 1986.0 అన్నా 1986.0000 అన్నా ఏమన్నా ఇంకా పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు పెట్టుకున్నా ఒకటే లెక్క, ఓకేనా? అండ్
1986.91 అని ఉంది. దీన్ని నేను 1000తో మల్టిప్లై చేశాను అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి? 1986 మరి రెండే ఉన్నాయి, మరి 1000తో మల్టిప్లై చేస్తే 3 తీసుకురావాలి కదా. అందుకని నువ్వు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1986.910 అని రాసుకోవచ్చు. ఎందుకంటే జీరో ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి. ఇప్పుడు మూడింటిని తీసుకురావాలి కాబట్టి 0 రాశాను. ఇంటూ 1000 చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 1986.910.0 వస్తుంది. అంతేనా? మూడు ఒకేసారి బయటకు వచ్చి 1000తో మల్టిప్లై చేస్తే. ఇప్పుడు అర్థమైంది కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో. ఇప్పుడు మనం లెక్కలోకి వద్దాం. ఇప్పుడు 100x ఈక్వల్ టు ఏమొచ్చింది? 1986 వచ్చింది. 1000x. ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 1986/1000. మరి ఇక్కడ ఏముంది? ఇది ఒకటే కదా, అంటే x ఈక్వల్ టు y కదా. x ఈక్వల్ టు y అయితే ఈ క్వశ్చన్ మార్క్ ఒకటే. అంటే 1986/100 అన్నా 1.986 అన్నా మీనింగ్ ఒకటే, సేమ్. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దామా?